Romans 5:18. కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై మనుషులకందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. Therefore, as by the offense of one judgment came upon all men to condemnation, even so by the righteousness of one the free gift came upon all men unto justification of life. ఎలాగా ఒకని ద్వారా మనము ఖండింపబడి పాపులమైపోయామో భూలోకమంతా, మనమందరము పాపము చేసి దేవుని మహిమను గ్రహించకుండా పోయాం. We all sinned and lost the glory of God. Sin came on all of us. In the same way, if you accept Jesus, the gift of righteousness will come on you. నీతి అనే దానము నీ మీదకి వస్తుంది. ద ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ అంటే ఎలాగా ఆదాము పాపం చేస్తే లోకమంతా పాపలైపోయారో అలాగే ఒక్క యేసు ప్రభు వారి ద్వారా ఎవరు అంగీకరిస్తారో భూలోకమంతా కూడా ఆ ఫ్రీ గిఫ్ట్ పొందుకుంటారంట. అంటే వీఆర్ ఆల్ జస్టిఫైడ్, వీఆర్ ఆల్ రైచస్. ఇప్పుడు పాత నిబంధనలో ఏంటంటే మనము నీతిగా ఉండాలి. విల్ ట్రై టు బీ బెటర్ అండ్ రైచస్. ఇన్ ద న్యూ కవెనెంట్ గాడ్ మేక్స్ యూ రైచస్ ఫస్ట్. దేవుడు నిన్ను ముందు నీతిగా చేసేస్తాడు. ఏం మారుతుంది? యేసుని అంగీకరించడం అనేది మారుతుంది. దేవుడిచ్చేటువంటి ఉచితమైన నీతిని పొందుకోవడానికి అర్హత. ఓకే, బయట మనం దేవుడు మనల్ని నీతిమంతులుగా చూస్తాడు. స్టెప్ బై స్టెప్ ద లార్డ్ లీడ్స్ us. దేవుడు అడుగడుగున మనతో పనిచేస్తాడు. పనిచేసి మనల్ని శుభ్రం చేసి దేవుడు మనకి 100% నీతి ఇచ్చేశాడు. మరి ఈ భూమిలోకి విడిచిపెట్టే ముందు 35%కి వెళ్తారా, 50కి వెళ్తారా, లేక 60కి వెళ్తారా, 70కి వెళ్తారా, 90కి వెళ్తారా? కొంతమంది 35, కొంతమంది 40, కొంతమంది 50, కొంతమంది 70% మాత్రం పెరగచ్చు. కానీ దేవుడు పరలోకం వెళ్ళినప్పుడు అక్కడ అందరినీ నీతిమంతులుగానే చూస్తాడు. కానీ నువ్వు అంతరంగంలో ఎంత ఎదిగావు అనే దాన్ని బట్టి బహుమానం ఇస్తాడు. దిస్ ఈజ్ హౌ ద ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ వర్క్. ఈ కృపాదానం అనేది ఇలా పనిచేస్తుంది. అంటే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని, అంటే నేనేం చేయను అనడం కుదరదు. నీకు 100 మార్కులు ఇచ్చాడు కాబట్టి అది మ్యాచ్ అవ్వడానికి ట్రై చేస్తావు. ఎంతమంది 100కి 100 రావాలని అనే ఆశ ఉంటుంది. 100 ఇచ్చేశాడు కదా, నేను దానికి ఎదగాలని ఎంతమందికి ఉంటుంది? ఎవ్రీబాడీ వాంట్ టు గ్రో. మనం ఎదగాలని కోరుకుంటాం అనమాట. కానీ పరీక్షలు ఉంటాయి. పాస్ అయిపోయాం కానీ పరీక్షలు ఉంటాయి. అందుకే పౌలు అనేక సార్లు తెలుతాడు, అవును మీరు నీతివంతులు కాదా, మీరు పరిశుద్ధులు కాదా, మీరు దేవుని బిడ్డలు కాదా, ఇలాగెందుకుంటున్నారు? ఎప్పుడైతే ఆ నీతిని మనం జ్ఞాపకం చేసుకుంటామో మనల్ని మనము పరిశుద్ధపరచుకుంటామంట. ఎప్పుడైతే ఆ నీతిని, ఆయన ఇచ్చే కృపను జ్ఞాపకం చేసుకుంటామో ఆ స్థాయికి ఎదగాలని మనం ప్రయాసపడతాము, కష్టపడతాము. పరలోకంలో నీకుండే కుర్చీ ఒకటి ఖాళీ అయిపోయింది అని బాధపడతారు. హీ విల్ గివ్ దట్ చైర్ టు సంబడి. ఈ అద్భుతాలు, ఆశ్చర్యకరాలు చూసిన తర్వాత దేవుని సామర్థ్యం చూసిన వెనకెళ్ళడం వస్తుంది. అందుకే అంటాడు, నీకు ఇచ్చిన జీవకిరీటాన్ని పోగొట్టుకోవద్దు. ఓకే, నీ పేరును పోగొట్టుకోవద్దు, నీ బట్టలను నల్లగా చేసుకోవద్దు అంటాడు. మరి కొత్త నిబంధనలో లాంగ్వేజ్ అంతా వేరుగా ఉంటుంది. ఎలాగైతే ప్రతి మనిషి ఖండింపబడ్డాడో అలాగే ప్రతి మనిషి నీతిమంతుగా తీర్చబడతాడు. ఎందుకంటే ఇక్కడ జరిగింది కదా, చూద్దాం. రోమన్స్ 5:19. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. So all men will be righteous. This is how God can make everybody righteous. Now let's see how Jesus began. యేసు ప్రభువు ఎలా ఆరంభించారో చూద్దాం. గలతీయులు 3:13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? నేను నీతిమంతుడు చేసే, పరిశుద్ధంగా చేసేస్తా, కాబట్టి ఇప్పుడు నువ్వు నీకు ఇచ్చిన దానికి తగినట్టు నువ్వు జీవించు అంటున్నాడు. దీనికోసం మనం ప్రయాసపడ. దేవుడు మన నీతిమంతులు చేసేసాడు, పరలోకంలో స్థానం ఇచ్చేశాడు, ఆ సింహాసనంలో కూర్చోబెట్టేశాడు, తెల్లని బట్టలు ఇచ్చేశాడు, కిరీటం ఇచ్చేశాడు. ఇప్పుడు నేను ఇవి నిలుపుకోవాలా? ఇప్పుడు దాన్ని మనకి ఇచ్చేసిన స్థాయిని నిలబెట్టుకోవడంలో ప్రయాసపడాలి. అంటే ఇచ్చేసిన దాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలా. దట్ ఈస్ ద మినిస్ట్రీ. అదే, అంతేనా? ఇంకేం చేస్తున్నాడో చూద్దాం. ఆయన అనేకులను మహిమకు తీసుకొచ్చాడు. హీ బాట్ మెనీ సన్స్ టు గ్లోరీ. హెబ్రూస్ 2:10. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట. యేసు ప్రభువు యొక్క పనేంటి? ఆయన ఏం చేస్తా ఉంటాడు? ఆయన పనేంటి? చూడండి. ఇప్పుడు మనందరం ఎవరి కోసం? మనము ఆయన కోసమే. ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఎవని వలన, ఎవని నిమిత్తము.
ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. ఆయన పని ఏంటంట, మనలందరినీ ఏ మానవుడైతే మరి ఆయన దూతల కంట తక్కువనిగా చేసి ఆ మహిమకు పడిపోయాడో మనిషి, మళ్ళా తిరిగి ఈ భూమి మీద యేసయ్య లాంటి మహిమ, మరి మానవుడికి ఏ మహిమ రావాలా అనేటువంటి మహిమని తీసుకురావడమే ఆయన పని అంట. ఇప్పుడు ఆ మహిమతో మనం యుగయుగంలో ఉంటామంట. మన ముఖమంతా మహిమతో ఉంటుంది, ఫిల్ విత్ జాయ్. మరి యేసుప్రభు యొక్క ఈ ప్లాన్లో యుగయుగములు వి విల్ బి లైక్ దాట్. ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో ఆ వాక్యము, ఆ విశ్వాసులు కూడా అలా ఎదుగుతూ ఉంటారు. దెన్ యు విల్ బి బ్లెస్డ్. అనేకులను మహిమకు తెచ్చున్నాడంట, గ్లోరీ. ఇప్పుడు మనకి ఆయన మహిమ ఇచ్చేశాడా, ఇవ్వలేదా? ఇచ్చేశాడు. ఇప్పుడు మనం ఆ స్థాయికి ఎదగాల. ఎంతమంది ఫస్ట్ క్లాస్లో పాస్ అవుదాం అనుకుంటున్నారు? ఫ్రీ గిఫ్ట్ కదా, అంటే నీ ప్రయాసం నువ్వు చేసావు కదా, యు డిడ్ యువర్ బెస్ట్. ఇది చూపించిన ర్యాంకులు ఎలా ఉంటాయని. ఒకటేమో భూవస్తు రూపములు కలవు, ఆకాశ వస్తు రూపములు కలవు. సూర్యుని మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. అందరూ కూడా మరి క్రీస్తు అనే పునాది మీదే కట్టాలంట సంఘం. ఒకవేళ ఆ పునాది మీద ఇంకా ఏదైనా వేసి కట్టారనుకోండి, ఓకే, అదంతా కాలిపోతుందంట. మరి ఆ సేవకుడు అనేక ఆత్మలతో పరలోకంలో ఉన్నతమైన స్థానానికి వెళ్లకుండా అతనంట ఒకడు అగ్నితో కాల్చబడినప్పుడు మొత్తం కాలిపోతే మనిషి ఎలా బతుకుతో అలా వెళ్తాడంట. అది చూద్దాం ఒకసారి. 1 Corinthians 3:15. ఒకని పని కాల్చివేయబడిన ఎడల, ఒకని పని అంటే ఈ సేవకుడు ఒకసారి చూద్దాం. ఎక్కడి నుంచి చూద్దాం అంటే 1 Corinthians 3:10. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరుచును, అది అగ్నిచేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడు. ఈ భూమి మీద చేసే పని సరిగ్గా లేదనుకోండి, ఆ స్థాయికి తగ్గట్టు ఒకవేళ కొంచెం తప్పులు అది చేయడం అనుకోండి, సరే అతనికి వచ్చే మార్కులు 30 అనుకోండి, సరే ఇంకో 5 పంపిస్తారనమాట. అంటే అతని పని అంతా పోయినట్టే, హిస్ వర్క్ ఈస్ గాన్, అంటే జస్ట్ పాస్ అయినట్టు. ఇప్పుడు అర్థమైందా? ఇది నక్షత్రం లాంటి మహిమ అనమాట. ఎక్కడో చిన్నగా వెలుగుతూ ఉంటుంది. అక్కడ నక్షత్రం ఉందని రాత్రి వెళ్ళిపోగలవా నువ్వు? లైట్ లేకుండా కారులోనో బైక్లోనో లైట్ కావాలా? బయట నక్షత్రం ఉంది కదా అని నువ్వు నైట్ ఏమీ చేయలేవు, లైటో బల్బో కావాలా? సరే కనీసం చంద్రుడు ఉంటే కనపడతాడు, కనీసం సూర్యుడు ఉంటే యూ క్యాన్ సీ ఎవ్రీథింగ్ ఇన్ ద మార్నింగ్. Okay, you can reveal everything. So that's how. Free gift of righteousness. Right. Now, ఇప్పుడు దేవుడు అనేక మందిని మహిమకు తీసుకొద్దాం అనండి. అంటే ఇక్కడ ఆప్షన్లో పెట్టేశాడు దేవుడు ఆదాముని. మరి ఆదాముని దూతల కంటే తక్కువగా చేసి, కానీ ఒకటి నేను చెప్పనా, మీరు 35% తెచ్చుకున్నా, 30% తెచ్చుకున్నా, దేవుడు 5 మార్కులు వేసి 35% పాస్ చేసినా మిమ్మల్ని కూడా దేవుని కుమారులుగా అంగీకరిస్తాడు పరలోకంలో. ఎందుకు? క్రీస్తు మూలముగా. అంటే మనం ఎంత చేసినా అది తక్కువే. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ క్రైస్ట్. మనం ఏమన్నా చేస్తే ఓకే, బహుమానం వస్తుందేమో ఎక్స్ట్రా, ఓకే, కానీ 100% హీ ఈస్ గోయింగ్ టు టేక్ us to heaven. రైట్. హెబ్రీయులు 12:3. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. పేషెంట్ జర్నీ, ద గ్లోరీ జర్నీ. ఇప్పుడు ఆ మహిమకి వెళ్ళాలంటే ఓపికతోటి మనం వెళ్ళాలంట. అనేక మంది ఎలా ఇసుకిస్తారో తెలియదు. నువ్వు అనుకోవచ్చు నేనైతే సేవలో లేదని. లేదు, నీ భర్తే నీకు ఇసుకు పుట్టొచ్చు. నీవు ఓపికతో ముందుకెళ్ళిపోతున్నట్లయితే ఈ మహిమ యాత్రలో నువ్వు ముందుకెళ్ళిపోతూ ఉంటావు. అందుకనే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మనతోటి. హీ కీప్స్ టాకింగ్ టు అస్. ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ఏదైనా పొరపాటు చేసినా, ఎవరైనా సంఘం వద్దకు వస్తే స్వస్థపరుస్తాడంట. హీ డస్ ఆల్ దిస్ థింగ్స్. ఓకే, నౌ లెట్స్ రీడ్ John 19:2. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి, మరి ఏ ముళ్ళ పొదలైతే వస్తున్నాయో అవి సిలువలో వెళ్ళిపోయాయి. దట్స్ గాన్ ఇన్ ద క్రాస్. దేవుడు ఇవన్నీ తీసేశాడు. హి టుక్ అవే ద థార్న్స్. ఆదాం మీదకి వచ్చినటువంటి ఆయన తీసేశాడు. ఇంకో స్క్రిప్చర్ చూద్దాం. లూకా 22:44. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. అంటే నీవు శ్రమ లేకుండా ఆదరణతో నీవు ఈ భూమి మీద జీవించవచ్చు అనమాట. యూ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ టు లివ్.
అది తీసివేయబడ్డది సిలువలో. సో ఆదాముకి పడినటువంటి అన్ని తీసివేయబడ్డాయి. యెషయా 53:3 అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిననుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే. ఓకే, ఇప్పుడు ఆదాం మీద ఏ తృణీకారం అయితే వచ్చి ఏదైనా తోటల నుంచి వెళ్ళబడి మరి చెమటోర్చి పనిచేసి మరి ముళ్ళ పొదలు వచ్చి ఇవన్నీ కూడా దేవుడు సిలువలో ఆశీర్వాదంగా మార్చేశాడు. అన్ని ఆయన మీద పడిపోయాయి. ఆల్ ఫెల్ ఆన్ హిమ్. ఆఖరిగా ఏం చేశాడో కూడా చూద్దాం. హెబ్రీయులు 2:9. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. He died for everybody. Everybody will rise up. మొదటి పునరుద్ధానం అప్పుడు క్రీస్తునందు మృతులు మొదట లేస్తారంట. ఒకవేళ నీకు నీ ద్వారా భూలోకం ఆశీర్వదించబడుతుంది అనుకోండి, గాబ్రియేల్ని కానీ మిఖాయిల్ని కానీ పంపిస్తాడు. దానియేలు దగ్గరికి ఎవరు వచ్చారు? గాబ్రియేల్ వచ్చింది. మిఖాయిల్ కూడా వచ్చి సాయం చేసింది. మరియ దగ్గరికి ఎవరు వచ్చారు? గాబ్రియేల్ వచ్చింది. సో అకార్డింగ్ టు యువర్ విజన్ విల్ బి ద ఏంజల్. నీకు దర్శన ప్రకారం నీకు అక్కడ దూత ఇవ్వబడుతుంది. దర్శన ప్రకారం ద ఏంజల్ విల్ బి డెప్యూటెడ్ దేర్. మీరు చూస్తే జాషువా దగ్గరికి ఒక దూత వస్తుంది. జాషువా 5:13-15. యెహోషువ యెరికో ప్రాంతముననున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొనియున్న ఒకడు అతని ఎదుట నిలిచియుండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధ పక్షములుగా నున్నవాడవా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నానెను. సేనాధిపతి. ఇప్పుడు అక్కడ మృగముతోటి అక్కడ ఉండేటువంటి ఈ యొక్క లూసిఫర్ తోటి దూతలతోటి అక్కడ యుద్ధము చేసింది ఎవరు? మైకల్ అండ్ హిస్ ఏంజల్స్ ఫాట్ విత్ ద డ్రాగన్ అండ్ హిస్ ఏంజల్స్ అని ఉంటది. రెవల్యూషన్ 12:7. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. ఇప్పుడు ఇక్కడ ఓడిపోకుండా నెగ్గాలి అంటే దేవుడు ఎవరిని పంపిస్తాడు? ద సేమ్ మైకల్. ఓకే, సో ఫర్ ఇజ్రాయెల్ మైకల్ ఈజ్ ద ఏంజల్. ఇజ్రాయేలు అబ్రహాం యొక్క సంతానం. ఓకే, సో గాడ్ హ్యాస్ సెంట్ మైకల్. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ విల్ హ్యావ్ ఏంజల్స్ బేస్డ్ ఆన్. అంటే అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని నెరవేరుస్తున్నాడు ఎవరు? జాషువా. సో జాషువా ఈస్ ఫుల్ఫిల్లింగ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. Christ is going to die on the cross and give the blessing of Abraham to all mankind. So who will be involved in that? Michael the archangel. If you are claiming the blessing of Abraham to do something big in this world, you will get some powerful angel to work for you. ఈ రోజు చాలా మంది దర్శనము పెరుగుతుంది. నీ యొక్క దర్శనము యొక్క విస్తృతాన్ని బట్టి నీకు దూత ఇవ్వబడుతుంది. నీ హృదయం యొక్క విశాలాన్ని బట్టి నీకు దర్శనం ఇవ్వబడుతుంది. బేస్డ్ ఆన్ హౌ ఓపెన్ ఆర్ యూ, హౌ లవింగ్ ఆర్ యూ, యూ విల్ నో వాట్ ఇస్ ప్రాక్టికల్. ఈ వాక్యం ఎందుకు నెరవేరుతుంది అంటే ప్రాక్టికాలిటీ, హౌ గాడ్ విల్ రిలీజ్ పీపుల్. దేవుడు ఎలా మనుషులను పంపిస్తాడు, ఎలా దూతలు వస్తాయి. ఇప్పుడు ఇజ్రాయేలీల్లో అక్కడ ఉండేటువంటి వారికి ఈ దూతను తెలియదు. వారు ఎదుగుంటే ఎన్ని తెలుసుకుంటే వాళ్ళ కణం వెళ్ళిపోయేవారు. సో యేసు ప్రభువారు హీ డైడ్ ఆన్ ద క్రాస్, హీ టేస్టెడ్ డెత్, సో వీ విల్ బి డెలివర్డ్. ఓకే, నౌ ఆదికాండం 3:20-21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో, మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడాయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఆది కాండం నుంచి మనం చూస్తే యేసుక్రీస్తుని చూస్తున్నాం కదా. మరి దేవుడు భూమిని సృష్టించిన తర్వాత ఆయన వెలుగు కలుగును గాక అంటే మనం ఎవరిని చూసాము? యేసయ్య. ఎందుకంటే పరలోకంలో యేసయ్యే వెలుగు కదా. సో ప్రతి దాంట్లో మనం యేసయ్యని చూస్తున్నాం. ఇక్కడ చూస్తే దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యనకు చర్మపు చొక్కాయిలను చేయించి వారిని తొడిగించాను. ఎందుకు? చర్మముతోటే కప్పాల. ఎందుకు? ఆయన దేనితోనే కప్పగలడు. దాంతో ఎందుకు కప్పాడు? ఎందుకంటే రాబోవు కాలంలో తన కుమారుడు చనిపోయి ఓకే మనకు మహిమ వస్త్రాలు
ఆయన మహిమ వస్త్రాలు, ఆయన మరణం వచ్చి, ఆయన ఒళ్ళు నలగొట్టబడి, ఆయన పాప శరీరాకారంలో వచ్చి ఆ పాపాన్ని భరించి పాపం లేకుండా కూడా నిలదొక్కొని ఆ మహిమ వస్త్రాలు మనకి ఇవ్వడానికంట. See, an exemplary that Jesus would come, he would die on the cross and give us the glory garments. హెబ్రీయులు 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. ఇప్పుడు వాళ్ళని కప్పాలంటే రక్తము చిందించాల్సి వచ్చింది. చూసారా, మరి ఆ చర్మ వస్త్రాలు చొక్కించాడు. అంటే వాట్ ఈస్ గాడ్ షోయింగ్? గాడ్ ఈజ్ షోయింగ్ అన్ ఎగ్జాంపులరీ లైఫ్ ఆఫ్ హిస్ సన్. తన కుమారుడు ఇలా వచ్చి చనిపోయి ఆ రక్తాన్ని కార్చి మనకు ఆ బట్టలు కప్పాలి అని చూపిస్తున్నాడు. ఓకే, ఈవెన్ ఇన్ జెనసిస్. ఓకే, నా ఇప్పుడు ఇక్కడ ఒక మాట అంటాడు, మరి పడిపోయిన తర్వాత మరి మనిషి పాపి అయిపోయాడు కదా, మరి ఇక్కడ దేవుడు మన వంటి వాడైపోయాడు అంటాడేంటి? చూద్దాం ఒకసారి వచనము 22. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకరి వంటి వాడైపోయాడంట. అంటే అర్థం ఏంటి? అంటే దేవుళ్ళగా అయిపోతే మరి దేవుడిలో మరణం లేదు కదా. అంటే దేవుడు గుణాల్లో ఒక గుణం అనేది వచ్చింది నీకు. ఏంటి? మంచి చెడు. మంచినే చేసి చెడుని జయించే గుణం ఉందా? సామర్థ్యం ఉందా? లేదు. They became like God in knowing good and evil, but they did not have the power to resist the evil and do only good. సైతానుడు కూడా మంచి చెడులను తెలుసుకోడు, కానీ వాడేం చేస్తున్నాడు? చెడే చేస్తాడు. అయితే యేసయ్యకు మంచి చెడు తెలుసు, కానీ ఆయన ఏం చేస్తాడు? మంచే చేస్తాడు. అంటే మన వంటి వాడైపోయాడు, కానీ జయించే సామర్థ్యము లేదు. అందుకని ధర్మశాస్త్రం అన్ని ఇచ్చిన తర్వాత లాస్ట్లో పరిశుద్ధాత్మను పంపించి ఆ సామర్థ్యంలో ఆ చెడుని జయించి మంచినే చేసే కృప ఇస్తాను నేను. ఐ విల్ ఎంపవర్ హిమ్ విత్ అన్. అలా ఇచ్చిన తర్వాత దెన్ అప్పుడు యుగ యుగములు వచ్చి నాతో ఉంటాడు. ఇప్పుడు పౌలు కూడా అదే అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, మంచి తెలుసు కానీ మంచిని చేయలేకపోతున్నాను. చూద్దాం ఒకసారి రోమీయులు 7:14 చూద్దాం. ఓకే, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. ఇది ఎక్కడ జరిగింది? ఏదెను తోటలో జరిగింది. ఏదెను తోటలో ఎప్పుడైతే అవ్వమ్మ పండు తిన్నాదో మనం ఏం చేసాము? పాపానికి అమ్ముడిపోయాం. సో ఇక్కడ శరీర సంబంధి అయిపోయామంట, పాపానికి అమ్మబడి మనం. అప్పటి నుంచి మనం శరీరం అయిపోయాం. అంతకుముందు కొంచెం ఎక్కువ మహిమ ఉండేది, కానీ అది కూడా దూతల కంటే తక్కువ. ఓకే, చూద్దాం. ఏలయనగా నేను చేయునది నేనెరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నది ఏ చేయుచున్నాను. నేను చేయు నిశ్చయించున్నది అంటే మైండ్లో ఏమనుకుంటావు? మంచి చేయాలని, కానీ ఏం చేస్తున్నావు? పాపము. కానీ మంచి చెడు రెండు ఉన్నాయా? మంచి చెడు తెలుసు, కానీ మంచి చేయాలనుకుంటున్నావు. ఇదే లక్షణం, ఇది దైవ లక్షణం. అంటే మంచి చెడు రెండు ఎరిగిన వాడు దేవుడు. ఓకే, అది ఒక లక్షణము. దట్స్ ఎ నేచర్ ఆఫ్ గాడ్, ఎ సింగిల్ నేచర్. ఏలయనగా నేను చేయునది నేనెరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నది ఏ చేయుచున్నాను. నిశ్చయింపనది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది. మేలైన చేయాలని కోరిక పుడుతుందంట, చేయలేకపోతున్నామంట. అంటే మంచి చెడు రెండు ఉన్నాయి, కానీ ఏం చేస్తున్నాడు మానవుడు? మేలైనది చేయవాలని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగటం లేదు. వాట్ ఈస్ దిస్? ఈ రోజు నేను తిట్టకూడదు అనుకుంటున్నాను, మా ఆయన్ని తిట్టేస్తున్నాను. అంటే మంచి చెడు రెండు తెలిసిన దాంట్లో వీళ్ళకి దైవ లక్షణం ఉంది, బట్ దే ఆర్ డూయింగ్ ఈవిల్. దీని నుంచి మనం విడిపించబడాలా. మంచి చెడు తెలుసు కానీ చెడే చేస్తున్నాం. ఒకవేళ ఇది మరణము నుంచి విడిపించకుండా మనం తినేసామనుకోండి పండు, ఈ బుద్ధి అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఆ ఏదైనా తోటలో వాళ్ళు వెళ్ళి ఆ పండు తింటే డేంజరా కాదా? అంటే సైతానుడికి తెలుసు, ముందు ఇది తిన్నాక అది తినరా, అలా అయిపోతావు పర్మనెంట్గా. ఇప్పుడు దేవుడి దృష్టిలో డిస్ట్రక్షన్ అంటే ఏంటి? చావు. యుగ యుగములు ఆ చావని దాన్ని బంధించి పెడతాడు అనమాట. దట్స్ కాల్డ్ ఇటర్నల్ డిస్ట్రక్షన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును దాసుడనయ్యున్నాను. చాలండి. తర్వాత దేవుడు ఏం చేశాడు? దెన్ హి గివెన్ ద ఫ్రీ గిఫ్ట్. లోపలేమో పరిశుద్ధాత్మని పెట్టేశాడు. నువ్వు పొరపాటు చేసినప్పుడల్లా నేను ప్రార్థన చేయక చేశాను, ఇంకా ప్రార్థన చేయాలని నీలో ఇంకా ఆశ రగులుతా ఉంటాడు. అలాగా క్రీస్తు నీలో చెడుని జయించి మంచిని చేసే సామర్థ్యం నీకు ఇచ్చాడు. ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మ ప్రార్థన చేయమంట, వాక్యం చదవమంటది. ఆ రోజు పొద్దున్న
చక్కగా నువ్వు వాక్యం చదివి ప్రార్థిస్తే ఆ రోజంతా నోరు నాలికతో అవతలోడు ఏమన్నా నేను పర్ఫెక్ట్గా మాట్లాడతావు, క్షమిస్తావు. రాత్రి వచ్చావా, థ్యాంక్స్, నీ అనుదిన ఆహారంతో ఈరోజు బలంగా ఉన్నాను, నేను ఆత్మీయ జీవితం జీవించానంటావు. యూ విల్ సే దాట్ ఇఫ్ యు ఆర్ ప్రేయర్ఫుల్ పీరియడ్. ఎంతమంది ఉపవాసం ఉన్నప్పుడు నాలుక ఫుల్ కంట్రోల్లో ఉంది, హృదయం ఫుల్ కంట్రోల్లో ఉంది చూసారా? ఇఫ్ యూ ఫాస్ట్ వన్ డే, అసలు యాక్చువల్గా వీక్లీ ఒక 2 days ఫాస్ట్ చేయాలి. ఈవెన్ 1 day ఎవ్రీ డే సాలిడ్ ప్రేయర్ అండ్ 1 fasting day విల్ ఎంపవర్ యువర్ లైఫ్. ఇప్పుడు చూద్దాం 22-23 చదువు, మీకు అర్థమవుతుంది క్లియర్గా. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్య ఏం చేశాడంట? దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడాయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను. ఆగండి. వాట్ ఎవర్ గాడ్ డజంట్ గివ్ సమ్ టైమ్స్, నీకు ఒక్కొక్కసారి దేవుడు ఏమైనా ఇవ్వలేదా? ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ దట్ గాడ్ డిడ్ంట్ గివ్ యూ సంథింగ్ ఎల్స్, డోంట్ ఫైట్. ఈ మ్యాచ్ రాలేదా, ఇది జరగలేదా, అది అవ్వలేదా, రిలాక్స్. ఏదైనా కోల్పోయావా, నీవు దేవుని యొక్క ఆత్మలో దేవుని కృపలో నువ్వు ఉన్నట్లయితే నీకు నష్టము కూడా బహు గొప్ప లాభము. యు నో దట్. వాట్ డిడ్ంట్ హ్యాపెన్ టు యూ, ద డిలేస్, ద డిమోషన్ ఇస్ ఆల్సో ఎ బ్లెస్సింగ్. ద ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ ఇస్ ఆల్సో ఎ బ్లెస్సింగ్. సో ఇప్పుడు ఈ కెరూబుని కాకుండా ఖడ్గజాడల్ని పెట్టి ఆపేశాడు. ఇప్పుడు ఆ శత్రువు నిన్ను ఉద్యోగం చేయకుండా చేద్దామని, నిన్ను ఇరికిద్దామని, నిన్ను దొంగిలిద్దామని, ఎవరిలో పోయినా ఒకళ్ళు నష్టపోయినా దేవుడు తుదకు నీకు అది లాభం చేస్తాడంట. అందుకనే యేసుని వెంబడించిన వానికి ఏం జరిగినా తుదకు బహులాభములో ముగిస్తావు నువ్వు. శత్రువుకు అర్థం కాదు, నేను ఇన్ని చేసినా ఏంటిది, యేసుని వెంబడించుటంత ఉత్తమమైనది ఇంకొకటి లేదు ఈ భూమి మీద. యూ విల్ బి థ్యాంకింగ్ గాడ్ ఫర్ వాట్ హీ డిడ్ంట్ గివ్ యూ. సో ఎంజాయ్ యువర్ డిలే. ఓకే, నీ ఆలస్యములో, నీకు కోల్పోయిన దాంట్లో, నీకు జరిగిన నష్టములో, నీ ఆలస్యములో జస్ట్ రిలాక్స్ అండ్ హోల్డ్ ఆన్ టు ద ఫెయిత్. ఐఎమ్ టెల్లింగ్ యూ విల్ ఫినిష్ పవర్ఫుల్లీ. నీవు గొప్పగా ముగిస్తావు. నాజరేయుడైన యేసయ్య, ఇదిగో ఇంకా దేహంలో ఏ ఇబ్బందులు నాకు వారిని స్వస్థపరుస్తున్నావు, నీకు వందనాలు. హాస్పిటల్కి వెళ్ళలేక ఇళ్లలోనే కూర్చొని బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి. నీ హస్తము చాచి వారి ప్రతి రోగాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. వారి ఆపరేషన్లు క్యాన్సిల్ చేయండి అయ్యా. ట్యూమర్ ఆపరేషన్ క్యాన్సిల్ చేయండి. హీల్ దమ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ దర్ బాడీస్. వారి నొప్పులను తీసివేయండి, గుండె జబ్బులను తీసివేయండి, ప్రతి వ్యాధిని తీసివేసి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. నీవు అద్భుత రీతిగా పోషించువాడు. కరువున్న ఇళ్లలో కూర్చున్నా నీవు తిరిగి వారిని ఆశీర్వదించండి. ఇటువంటి సాక్ష్యాలు ప్రతి విశ్వాసికి దయచేయమని, ప్రతి రోగాన్ని స్వస్థపరచండి, ఆర్థికంగా అన్ని రంగాల్లో ఆశీర్వదించండి. నాజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.